నమస్కారం. మనకు మన జీవితంలో చాలామంది అభిమానవంతులని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఎంత అభిమానం అంటే ఏం లేకపోయినా ఎదుటివాడి దగ్గర చెయ్యి చాచరు. అలాంటి వాళ్ళను ఉద్దేశించి భర్తృహరి ఒక చక్కటి సుభాషితం చెప్పారు. సింహంలాగా బతుకుతారు వాళ్ళు. సింహంలాగా బతకడం అంటే మంచి ధైర్యం ఉన్నటువంటి శూరాగ్రణి అయినటువంటి సింహం ఆకలి చేత డస్సినా, వయస్సు మీద పడి ముసలితనం చేత చిక్కిపోయినా, కష్టస్థితి పొందినా, లేవలేని పరిస్థితుల్లో ఉన్నా, కాంతి విహీనం అయిపోయినా, ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా మదించిన ఏనుగు యొక్క కుంభస్థలాన్ని పగలగొట్టి అందలి మాంసాన్ని భుజింపదలచునే గాని ఎండుగడ్డిని తిరునా ఏమి అని ప్రశ్నిస్తాడు భర్తృహరి. దీనికి చక్కటి పద్యం, తెలుగు పద్యం. గ్రాసములేక సృక్కిన జరాకృశమైన విశీర్ణమైన సాయాసమునైన నష్టరుచి అయినను ప్రాణభయార్తయైన నిస్త్రాసమదేభ కుంభపిచితగ్రహలాలస శీలసాగ్రహగ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే. ఇది ఏనుగు లక్ష్మణ కవి గారి యొక్క గొప్ప సేత అన్నమాట, తెలుగు సేత. అద్భుతమైనటువంటి ఆణిముత్యాలున్నాయి తెలుగులో. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం మనం ఏ డాల్ కార్నీనో ఎడ్వర్డ్ డెబోనోనో ఎవరిని చదవవలసిన అవసరం లేదు. మన భర్తృహరి సుభాషితాలు, మన సుమతి శతకం, మన వేమన శతకం, మన దాశరథి శతకం, మన కుమారి శతకం, మన నరసింహ శతకం, ఇలా ఎన్నో శతకాలు ఉన్నాయి. అవన్నీ చదివితే చాలు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.